ఏంట్రా ఇది? ఏంటి అడ్వెంచర్స్ అన్ని? తుఫాను అది ఇదని చెప్పి మమ్మల్ని అందరినీ హడలగొట్టి చంపేశావు కదరా. సరే వచ్చేసరిగా అయిందా? నేను క్షేమంగా ఇంటికి రావడానికి కారణం ఈయన, మిస్టర్ శివం. ఈయన గనక లేకపోతే పెళ్లే పోస్ట్పోన్ అయి ఉండేది. తర్వాత ఫంక్షన్ హాల్ దొరక మనం ఇబ్బంది పడేవాళ్ళం. తమ్ముడు కాదు అన్న, మీకు కాదు నాకు. అన్న అర్థం కాలేదే. అర్థం కాలేదా? నేను దేవుణ్ణి, అదేనా అర్థమైందా? ఇది అర్థం కాలేదు. కాదు, మీరంతా దేవుళ్ళే, అది నేను తర్వాత చెప్తాను. కెన్ ఐ హావ్ సమ్ కాఫీ ప్లీజ్? అంకుల్ మీ మొహాన్ని కాట్లేంటి? బేబీ అలా అడగకూడదు. అడగని, అన్నిటికీ సమాధానం రెడీగా ఉంచుకుంటాడు శివం. నేను షేవ్ చేయించుకుందామని గుజరాత్ లో బార్బర్ షాప్ లో కూర్చున్నాను. ఆ టైంలోనే భూకంపం వచ్చింది. అయ్యో, ఫేస్ మీద అప్పుడే కత్తి వచ్చేసానుగా. లేదు, నా ఫోన్ వర్క్ చేయడం లేదు. బాబాయ్ సెల్ నుంచి ఫోన్ చేస్తున్నాను. అవును, సరే ఎప్పుడు మీట్ అవుదాం? అయ్యో, ఓకే ఓకే. మేడం చాలా కోపంగా ఉన్నారు. ఉంటుందా మరి? నాకు ఫేవర్ చేస్తారా? ఏంటి? ఈ లెటర్ తీసుకెళ్ళి. లవ్ లెటర్ రాశాను. మీరేం చేస్తారంటే ఈ లెటర్ తనకిచ్చి డ్రామాటిక్ ఒక స్టోరీ చెప్పి మేనేజ్ చేయండి. ఓకే? అంతేకాదు, మీ డ్రెస్ కూడా చేంజ్ చేసుకోవాలి. ఏ డ్రెస్ బాగానే ఉంది. ఈ దేవుడికి నచ్చలేదు చాలా. అంతేకాదు, మీరు పెళ్లి కొడుకు అన్నగారు. సో హరియా. ఆడపెళ్లి వాళ్ళు అటువైపు ఉన్నారు. సో నేను చూసుకుంటా. ఓరి దుర్మార్గుడా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు లోపల రాకుండా చూసుకో. అలాగేనా? మీ అమ్మాయికి ఇది రెండో పెళ్ళా? మాట్లాడమంటే చెప్పేస్తా. ఎవరు చూడకుండా ఇచ్చి వెళ్ళిపో. పెళ్లి కొడుకు తరఫు వాళ్ళతో ఇలా మర్యాద లేకుండా ప్రవర్తించడం తప్పు. మీరు ఈ విధంగా మాట్లాడారని సత్యానందకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? సత్యానంద్ పెళ్లి కొడుకు నీకెలా తెలుసురా? ఎలా తెలుసు? రానా? ఎలా తెలుసో చెప్ప. పెళ్లి కొడుకు మీకు ఎలా తెలుసండి? నాకు అతను తమ్ముడు వరుస. తమ్ముడు? సరే, అది వదిలేయండి. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. టైం అయిపోతుంది అన్న. ఇక్కడ లోపల మాట్లాడుతున్నారు, ఎవరిని రానివద్దన్నారు. పోరా తప్పగా. మీ కాళ్ళు పట్టుకుంటారు. అంతే, వాడి కాళ్ళు పట్టుకుంటే తొలిపేస్తున్నారా? పోరా. చాలా బాబు, నేను ఇది అడగలేదే. సరే, మీకు ఇంకేం కావాలో చెప్పండి, చేస్తాను. నేను బాలాన్ని చూడాలి. అది మాత్రం జరగదు. బాలం చూడటం వీలు కాదు. ఎందుకు వీలు కాదు? నడుస్తూ వెళ్తూ వీలవుతుంది. నేనేమన్నా 10% మాత్రమే ప్రాణాలతో ఉన్న శవాన్నా ఏంటి? నువ్వు వెళ్ళరా, బుద్ధి లేకపోతే సరే. చెప్పండి. మీరు పని చేయండి, ఒక మూల కూర్చొని ధ్యానం చేయండి. పరమేశ్వరుడు నన్ను అడ్డుకుంటాడేమో చూద్దాం. నాకెందుకు ఇప్పుడు నేనే వరాన్ని ఇచ్చేవాడిని అనిపిస్తుంది. బాల అంటే మీకు ఇష్టమే కదా కదా? తన కోసం నన్ను క్షమించి నాకు ఈ వరం ఇవ్వండి. అది ఎలా కుదురుతుందంటే, బాలకు పెళ్ళయింది, గర్భవతి అయిందని నాతో అబద్ధాలు చెప్పారు. నేను చచ్చిపోయానని బాలతో అబద్ధం చెప్పారు. మీరు కన్న కూతుర్ని మోసం చేసిన. అయ్యో, దేవుడు సాక్షిగా నేను దేవుడిని ఎందుకంటే ఇలా అవుతారు? మీరు ఏ రోజైనా క్యూలో నుంచి దేవుడి దర్శనం చేసుకున్నారా? క్యూనంతా పక్కకు తోసి లోపలికి వెళ్ళి పర్సనల్ దర్శనం చేసుకునేవారు కదా. మీరు చేయాల్సిన తప్పులన్నీ చేసేసి హుండీలో డబ్బులు వేస్తారు. మీ పాపాలన్నీ క్షమించి దేవుడు కాపాడుతాడు కదా. అలా కాపాడే దేవుడు దేవుడే కాదు, కూలీ. ఎందుకంటే ఆయన కూడా డబ్బు తీసుకునే కదా పని చేస్తున్నాడు. అర్థమైంది. ఏంటి? మనీ, హార్డ్ క్యాష్, అదేగా కావాల్సింది. ఎంత కావాలో చెప్పండి, మొత్తం ఇక్కడే సెటిల్ చేస్తాను మీకు. నాకు మొత్తం ఏమొద్దు, నెల నెల కరెక్ట్గా వచ్చేట్టు చూడండి చాలు. అదేమిటి? అదేనండి 910. అది కార్మికుల సమస్య. మీకేం కావాలో, నేనేం చెయ్యాలో అది చెప్పండి. వాళ్ళ సమస్య తీరాలి, అదే నాకు కావాలి. జీతాన్ని పెంచుతున్నానని చెప్పి అగ్రిమెంట్లో సంతకం పెట్టండి, వెళ్ళిపోతాను.
ముహూర్తం దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఫోన్ చేసి యూనియన్ లీడర్లను రప్పించి సంతకం ఇదంతా జరిగే పనే. జరుగుతుంది. మీరు ఫోన్ చేయండి, వస్తాను. హాయ్. హాయ్. ఈ డ్రెస్ లో చూస్తుంటే నువ్వు చాలా అందంగా ఉన్నా. థ్యాంక్ యూ. ఈ టీ షర్ట్ ఎలా ఉంటుంది? లేదు, మిస్టర్ శివం హాఫ్ హ్యాండ్స్ వేసుకోరు, ఆయనకి ఫుల్ హ్యాండ్స్ కావాలి. మిస్టర్ శివం? అవును, ఆయన నాకు కొత్త అన్నయ్య. అదంతా తర్వాత చెప్తాను కానీ ఐ జస్ట్ వాంట్ లుక్ ఫర్. హే, ఇది ఎలా ఉంది? హౌస్ దిస్? ఇక మీద కార్మికుల దృష్టిలో నువ్వు పెద్ద హీరోవి. వర్ధిల్లు. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళు, గొప్పడు అవుతావు. అయ్యో, ఆ ఉద్దేశాలని లేవండి నాకు. నేను ఒక టూల్, ఆయుధం అంతే. మేకు కొట్టడం పూర్తి కాగానే సుత్తిని తీసుకెళ్లి మూల పెట్టాలి. పైరును కోయడం పూర్తి కాగానే కొడవలను ఎలాగే చేయాలి. మీరు సంతకం పెట్టడం ఓ పక్క నిలబడి గమనించి నా పాటికి నేను వెళ్ళిపోతూ ఉంటాను. మీరే హీరో అవ్వండి. ఈ లెటర్ని సత్యానందకి ఇవ్వండి. అతనికి ఎందుకు లెటర్? భయపడకండి, మీరు చదివిన తర్వాత ఇవ్వండి. అయ్యగారు వాళ్ళు వచ్చేసారు. ఇది చదివి అల్లుడు గారికి ఇచ్చేయి. నమస్కారం. ఎక్కడ రావాడు? రోడ్లో బస్సులు వస్తుంటాయి, మళ్ళీ కాలు విరగొట్టుకోకు. చాలా సంతోషం అయ్యా. మా కార్మికులంతా మీ మేలు మర్చిపోలేరయ్యా. అయ్యయ్యో, అంత పెద్ద మాటలేందుకు. అంతా ఈశ్వర. ఆ శివుడి ఆజ్ఞ నేను చేశాను అంతే. అయితే మేము బయలుదేరతామయ్యా. అలాగే వెళ్ళొస్తామండి. ఈ అగ్రిమెంట్ నోటీస్ బోర్డులో అంటించి పత్రికలకు న్యూస్ ఇచ్చేయమంటారయ్యా? ఆగండి ఆగండి. పెళ్ళింటికి వచ్చి భోజనం చేయకుండా వెళ్తే ఎలా? రై, వీళ్ళ భోజనం రెడీగా ఉందా? రెడీగా ఉందన్నా, రెడీగా. అలాగేనయ్యా. ఫోన్ చేసి వెళ్ళండి. నువ్వు పంపిస్తావా? మంచి పని చేశారన్నా. అన్నా 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 ఏంటన్నా? రై, ఇంటికి వెళ్ళి తుపాకీ పట్టారా? తలంచుకునేలా చేశాం. వాడి ప్రాణాలతో వదలకూడదు. అన్నా వద్దన్నా, పాపకు పెళ్లి జరుగుతుందన్నా, మీరేం చేయకూడదు. నేను ఉన్నది ఎందుకు? నాకు వదిలేండి, నేను లేపేస్తాను. సరే, ఇక్కడేం చేయకూడదు, ఎవరికంటే పడకూడదు. అలాగే. రై, వాడి చావు కుక్క చావాలి. ఎవరి లెటర్ ఇది? నేను చెప్పానే నాన్నయ్య శివాని. ఏం భాష ఇది? ఏం రాశాడో అర్థం కావట్లేదు. తెలుగే. కోడి గెలిగినట్టుంది. లేదు, ఆయనకి కుడిచే ఎవడు, అందుకే ఎడం చేత రాశారు. నీకు అర్థమైతే చదవచ్చుగా. ప్రియమైన సాటి దేవుడు తమ్ముడు సత్యానందుకు మనిద్దరి సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నా కూడా నన్ను అన్నగా భావించి ప్రేమతో కట్టి పడేయాలనుకున్నందుకు థ్యాంక్స్. పశువులకు పక్షులకు శాశ్వతమైన శరణాలయం ఉండదు. నేను ఒక పక్షిని. శాశ్వతం అనే చోటుని అసౌకర్యంగా అనుకునే పక్షి. అయినా నా మీద నువ్వు పెంచుకున్న ప్రేమ వృధా కాకూడదు. అది కూడా కలిపి నీ భార్యకు పూర్తిగా సమర్పించు. ఇంకా నా పయనంలో నేను ఉండబోయే చోట్లలో నా ప్రియమైన తమ్ముడి ప్రేమ అభిమానం దొరుకుతుందా అన్నది అనుమానమే. అయినా మరుక్షణంలో ఎదురు కాబోయే ఆశ్చర్యాలు ఈ లోకంలో ఎన్నెన్నో. నిన్ను కలుసుకోవడం కూడా అటువంటి ఒక ఆశ్చర్యం. ఆశ్చర్యాలు నిండిన ఈ లోకం మీద నమ్మకం ఉంచుకొని పయనిస్తున్నాను. నీ శ్రీమతి కాబోయే బాల సరస్వతి జీవితంలో ఎన్నో వసంతాలు ఎదురు చూస్తున్నాయి. దానికి నీ సహకారం పూర్తిగా అందించగలవు, అందిస్తావు. నీ ప్రియమైన సోదరుడు సదాశివం. ఏయ్ శంకు, ఎక్కడికి వెళ్తున్నావు? రాయల రాయటు చెత్తకుండి దూరేవ గాడిద, సారీ కుక్క. ఇలా చెప్పేది ఎంగిలి కింద పడి మంచి బిర్యానీ కొనిపెట్టు. చెప్పేది బిర్యానీ బిర్యానీ. లేదు చూడు చూడు ఇది చూడు. ఏంటి పిల్ల? దాన్ని ఏం చేయకండి. శంకు పో.
మునుపైతే ఫల్టికెల్టి కొట్టి ఫైట్ చేసేవాడిని, ఇప్పుడు పరిగెత్తడం కూడా చేత కాదు. నీ లెటర్ చదివాను బాబు. పరమేశ్వరని చెప్తుంటే నేను చాలా పాపాలు చేశాను. దానికి నాకు దేవుడు శిక్ష విధించాడు. నిన్ను హాస్పిటల్లో ఉన్నప్పుడు చూశాను, జ్ఞాపకం ఉందా? ఆ తర్వాత 6 నెలలు తిరగకుండానే నా కూతురు ఒంట్లో బాగాలేక హాస్పిటల్లోనే చనిపోయింది. ఒక్కతే కూతురు, ఈ పాటికి పెళ్లి పేరటం జరుగుండాలి. కానీ అన్నింట్లో జరుగుతోంది, చూసావుగా. ఆ దేవుడు అన్నని ఏమీ చేయలేదు చూడు. వేట కుక్కలాగా అన్న ఉసు కొలుపుతుంటే నేను చేసిన తప్పులకు దేవుడు నాకు శిక్ష విధించాడు. ఇంకా నేను మంచి వాళ్లకు ద్రోహం చేశానే అనుకో, ఆ దేవుడు నాకు మంచి చావు కూడా ఇవ్వడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉంది బాబు. నీకుందో లేదు? నాకు ఉంది. నీకు ఉందా? ఏ దేవుడు? నేనా? ఒకడిని చంపాలి అని వచ్చి మనసు మార్చుకుని క్షమాపణ అడిగే మనిషి ఉన్నాడంటే నాకు తెలిసినంతవరకు అతనే దేవుడు. మనసు మార్చుకున్నాను, కానీ దేవుడు కాదు. ఈ విధంగా నమ్మకం లేకుండా నాస్తికుల్లా మాట్లాడకండి. ఊరంతా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, మనకే తెలియదు. నమ్మండి. థ్యాంక్స్. వస్తాను. వద్దు బాబు, మళ్ళీ రావద్దు. వచ్చి నా బతుకు చెడగొట్టద్దు. నిన్ను లేపేశానని అన్నతో చెప్తాను. అంటే మీ బతుకు చెడగొట్టను, బతికిపోండి. I can't believe it in this day. But he's right. శివ ఒక పక్షి లాంటివాడు. ఆ పక్షిని పంజరంలో బంధించాలనుకోవడం నా తప్పే. అల్లుడు గారు, తీరిక తర్వాత మాట్లాడుకోవచ్చు. టైం అయింది, వస్తారా? అన్నా, అంతా ఈశ్వర సంకల్పం. అల్లుడు గారు రండి, టైం అయింది కదా, రండి.